తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుని ఉంచటం, దక్షిణ ద్వారం దగ్గర మహోదరుడు మహాపార్శ్వులనే వాళ్ళని చూస్తారు ఈ పక్షులు. పశ్చిమ ద్వారం దగ్గర ఇంద్రజిత్తును చూస్తారు. ఉత్తర ద్వారం దగ్గర సుఖసారణులు అనేటటువంటి రాక్షసుల్ని, పరాక్రమవంతులు. వీళ్ళు సామాన్యులేం కాదు. వీళ్ళు పకడ్బందీగా వాళ్ళ కొన్ని లక్షల మంది రాక్షస వీరులను ఉంచుకొని కాపలాగా ఉండిపోతారు. ఈ సందర్భాన్ని ఈ యొక్క నలుగురు విభీషణుడు, నలుగురు అమాత్యులు గమనిస్తారు. గమనించి మొత్తం వచ్చి విభీషణుడు చెప్తారు. విభీషణుడు రాముడి దగ్గరికి వస్తాడు. వచ్చి రాముడికి ఈ విషయం అంతా కూడా తెలియజేస్తాడు. మహారాజా రామ, మహాప్రభు, ఇలా లంకలో జరుగుతోందయ్యా, కనుక జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఒక మాట కూడా అంటాడు. రావణుడు ఉత్తర ద్వారం దగ్గర ఉన్నట్ట, రామ నిన్ను వధిస్తాను అని అన్నట్ట. అంతేకాదు వానర సైన్యాన్ని మట్టు పెడతాను అన్నట్ట. ఒక్కొక్క చోట ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అన్నీ కూడా నిర్ణయం చేశాడు రావణుడు. నిర్ణయం చేసి అందరిని ఉంచాడు ఆ స్థానాలు. నీకు తెలియజేస్తున్నా రామ అన్నాడు విభీషణుడు రాముడు. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు అనే విషయాన్ని చెబుతూ విభీషణుడు మాట అంటాడు రాముడితో. రామ, ఇవన్నీ ఇదిగో ఇక్కడ ఈయనున్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు, ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నాడు, సుఖసారణులు ఉత్తర ద్వారం దగ్గర ఉన్నారు, మొత్తం పరాక్రమవంతులు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఎదుర్కొంటామో ఇవన్నీ నేను చెబుతున్నందుకు ఎక్కువగా అనుకోక రామ, కోపగించకయ్యా. అత్ర మన్యుర్న కర్తవ్యో రోషయే త్వాం నభీషయే సమర్థో హ్యసి వీర్యేణ సురాణామపి నిగ్రహే. రామ, నీకు కేవలం తెలియచేస్తున్నా అంతే. నువ్వు దేవతలను కూడా నిగ్రహించగలవయ్యో, వీళ్ళెంత. అయితే నేను చెప్పే విధానాన్ని చూసి భయపెడుతున్నానని అనుకుంటావేమో, దయచేసి తప్పుగా అనుకోకు రామ. శత్రువులను నిగ్రహిస్తావు, వీళ్ళని ఎంత నువ్వు నిగ్రహించడం, దేవతలనే నిగ్రహించగలవు, వీళ్ళెంత నీ ముందు. దయచేసి తప్పుగా అనుకోకు, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకో. అర్థం చేసుకొని తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుడు ఉన్నాడు. ప్రహస్తుడు సైన్యం ప్రమాదకరమైంది, చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అలాగే దక్షిణ ద్వారం దగ్గర మహోదర మహాపార్శ్వులు ఉన్నారు, వాళ్ళనే జాగ్రత్తగా ఎదుర్కోవాలి. పశ్చిమ ద్వారం దగ్గర ప్రమాదకారి ఇంద్రజిత్తు ఉన్నాడు, ఆయన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఉత్తర ద్వారం దగ్గర సుఖసారణులు ఉన్నారు, రావణుడు కూడా ఉత్తర ద్వారం దగ్గరే ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి.